అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం గానీ సంతోషంగా ఉన్నాము. కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏమన్నా వీడియోలో కొంచెం అంతో ఇంతో నచ్చితే మరొకరికి ఎవరికన్నా షేర్ చేయండి. మనం వచ్చేసి ఇది శనివారం రోజు వీడియో. శనివారం రోజు ఇంక మొత్తం అన్నీ క్లీనింగ్ అన్నీ అయిపోయినాయి. స్నానాలు, ఇంకా టీ పెట్టుకొని తాగేసిన, కొంచెము పారిజాత కషాయం పెట్టుకొని తాగేసిన. ఇంకా పూజ శనివారం అంటే దేవతా ప్రతిమలు అన్నీ శుభ్రం చేసి ఇంకా బాగా లక్ష్మీనారాయణకు పూజ చేసుకుంటాము ప్రతి శనివారం. పాత సబ్స్క్రైబర్లకైతే మనకు చూస్తూ ఉండే వాళ్ళకైతే బాగా తెలుస్తూ ఉంటుంది, కానీ కొత్తగా సబ్స్క్రైబర్స్ మనకు పెరుగుతూ ఉన్నారు. ఆ విషయానికైతే నాకైతే సంతోషంగానే ఉంది. ఇంకా మాకైతేనా గాలి విపరీతంగా గాలి వస్తుంది. అసలు తులసి కోట దగ్గర దీపారాధన చేస్తానే అసలు నేను పెట్టి ఇట్లా తిరిగే లోపలే శాంతి అవుతుంది. ఇంక ఈ నెల వెళ్ళిపోతే ఇంకా ఆషాఢంలో సగం నెలకంతా ఇంకా కొంచెం గాళ్ళు తగ్గుతాయి. సరేలే ఇంకా అనేసేసి ఇంకా దీపారాధన చేసేసి నమస్కారం చేసుకొని వచ్చాము. చిన్న కృష్ణయ్యకి కానీ తులసి అవన్నీ పెట్టి అలంకరించుకొని బాగా కూర్చున్నాడు. ఇంకా కృష్ణయ్యకు రాధాకృష్ణులకు అన్నీ పెట్టేసి ఇంకా ఉదయాన్నే ప్రతిరోజు సుప్రభాతమే పెడతాను నేను. సుప్రభాతం అయిపోయిన తర్వాత ఇంకే రోజు యావది ఉంటుందో అది కనకదార స్తోత్రం ప్రతిరోజు ఇంట్లో మనకు చదివేది రాకోకున్నా కానీ కనకదార స్తోత్రం అనేది ఇంటా ఉంటేనా మన ఇంటికి కానీ చాలా మంచిదంట. మనకు అనేటివి చెడు ఆలోచనలే రాకోకుండా ఉంటాయి అని ప్రవచనాల్లో అంతా చెప్తా అంటారు చూడండి. నేనైతే ఆ విధంగానే ఉదయాన్నే లేస్తానే మంచి సుప్రభాతం, మంచి పాటలు అట్లా పెట్టుకుంటే కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బందిగా ఉన్నా కానీ కొంచెం మంచిగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేసి పెట్టుకుంటా. ఇంకా లక్ష్మీనారాయణకు మన దగ్గర చెట్లలో పూలు పూస్తాయి. ఆ పూలను దీనిలో నందివర్ధన ఏదో అంటారు, నాకు కానీ పూల పేరు అయితే తెలియదు. దాంట్లోకి తులసి వేసేసి మాల కట్టి స్వామికి అలంకరించినాను. ఇంకా బాగా చాలా టైం ఉండలే. మా శ్రీవారు కానీ వచ్చేసి టిఫిన్ వద్దు, నేను కానీ ఈరోజు పండ్లే తింటానన్నాడు. ఇంకా సరేలే అనేసి పండ్లు స్వామికి సమర్పించి అవే ఇక్కడ పెట్టిండేటివి బొప్పాయి, మ్యాంగో, నేరేడు పండ్లు, పచ్చి కొబ్బరి అవి స్వామికి సమర్పించి మేము కానీ ఆ రోజు ఉదయాన్నే టిఫిన్ తీసుకున్నాము. అవి వచ్చేసి మీరు తినండి అమ్మ, నాకేమొద్దు, నేను గుంతు పొంగనాలు పిండి ఉంది నేను పోసుకొని తింటాను, మీరు మొగుడు పెళ్ళాం తినండి అని సరేలే అనేసి మేము తిన్నాము. మరి అంతలోనే 10:30 అయింది. ఇంకా మా నాన్నగారు వచ్చినారు. మా నాన్న వచ్చేసి మా అమ్మ మామిడికాయ కాదు నిమ్మకాయ ఊరగాయ పెట్టింది. ఎందుకు నాన్న ఇంత తెచ్చినావు, మేమేం అంతగా తినము, నల్లగా అయిపోతుంది అంటే, అవ్వ ఓ రోజు అమ్మ వచ్చిన రోజు అనిందంట, నిమ్మకాయ ఊరగాయ పెట్టేళ్ళ శ్యామలా అని అంటే అమ్మ తెప్పించి నిమ్మకాయ ఊరగాయ పెట్టి అవ్వ కోసం పంపించింది. దాన్ని మూత తీస్తానే మంచి స్మెల్ వచ్చింది. అబ్బా నాకేమో ఈరోజు తినాలా అనిపించేసి వేడి అన్నం చేసుకొని నెయ్యి వేసుకొని కొంచెం రసం పెట్టుకున్నాము. ఇంకా అవే వేసుకొని తినేసినాము. మా నాన్న భోంచేసిపోదులే అంటే, లేదులేమ్మ పోతాను పని ఉంది, అమ్మ వంట చేసి డ్యూటీకి పోయింది అని అంటే, ఇంకా సరేలే అనేసి ఇంకా నాన్నగాని ఒక మామిడికాయ పీస్ ఉంటే ఒక్కటే తినేసి కొన్ని మంచినీళ్ళు తాగేసి బయలుదేరినారు. నాన్నోళ్ళు ఉండేది ఈ ఊర్లోనే. నేను వచ్చేసి మరి సాయంత్రం వచ్చేసేసి 5 రకాల పిండిలు వేసేసి, దీన్ని చపాతి అనుకోవచ్చు, పరోటా అనుకోవచ్చు, రొట్టె అనుకోవచ్చు, ఏ విధంగా అయినా అనుకోవచ్చు. గోధుమ పిండి నేను గిన్నెలోకి తీసుకున్నాను. మరి వచ్చేసి సద్దపిండి, జొన్న పిండి, రాగి పిండి, శనగపిండి కానీ మనకు దీనిలతో పాటు అది కానీ అంత వేసుకోవచ్చు. కానీ నేను అంత వేసుకోను. శనగపిండి అనేది నేను చాలా తక్కువ వాడతాను. వేస్తాను, నాతో పాటు వాళ్ళు కానీ ఎందుకులే అనేసి చాలా తక్కువగా వాడతాను. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేస్తాను. ఇవన్నీ కలరు ఒక రకంగా ఉంటాయి కదా, అందుకోసం పసుపు వేసేస్తే కొంచెము కలర్ఫుల్గా కనిపిస్తాయి అనేసి నేను వేస్తాను. ఇంకా ఉప్పు వేసింటాం కదా బాగా ఉంటాయి. నీళ్ళు వచ్చేసి స్టవ్ పైన పెట్టినాను. అవి వచ్చి ఉరికే అట్లా ఎచ్చగా గోరెచ్చగా మన చెయ్యి పిండి వెంటనే వేసి కలిపేసే విధంగా గోరువెచ్చగా చేసుకొని పిండి గట్టిగా కలుపుకోవాల. మెత్తగా కలుపుకున్నారంటే ఈ చపాతి కానీ పరోటా కానీ మీరు ఏం పేరన్నా పెట్టుకోండి, రొట్టె అన్నా పెట్టుకోండి. నేనైతే చపాతి అంట, పరోటా అంట, రొట్టె అంట, 3 విధాలుగాను అంట ఏదైతేనేం మనకు ఆరోగ్యపరంగా చేసుకొని తినే విధంగా ఉండాలనేసి నేను ఈ విధంగా చేస్తాను.
ఇంక ఇది వచ్చేసి బాగా గట్టిగా పిండి అనేది బాగా కలుపుకోవాలి. మరి వచ్చేసి ఈ పిండి కలిపేటప్పుడు వచ్చి మా వారు ఉండే కొంచెం వీడియో తీసి పెట్టండి, పిండి కలిపి పెడతాను, మరి రొట్టెలు చేస్తాను అని అంటేనా సరేలే అని అన్నాడు. అప్పటికి సాయంత్రము ఇది వచ్చేసి 5:45 అయింది. ఆ టైంలో పిండి కలుపుతాను. కానీ చపాతీ చేసే టైంకు మా వారు లేరు. నేనే వీడియో తీసుకుంటా చేసుకుంటా, ఒక చేత్తో వీడియో ఒక చేత్తో రొట్టె చేసుకుంటా, కానీ ఇరగ్గొట్టినాను ఒకటి చపాతీ. అది కానీ మీకు ఈ వీడియోలోనే చూపిస్తా. కానీ మంచిది కదా ఇట్లాంటివి తింటా అంటే మనమేం తొందరగా మనకు ఆరోగ్యం కుదుటపడుతుందని కాదు, ఒళ్ళు అనేది తేలిగ్గా ఉంటుంది, ఆరోగ్యపరంగా కానీ మంచిది కదా చిరుధాన్యాలు అవన్నీ తినడం వల్ల. రోజుకు ఏదో ఒక పూట మంచి ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యానికి మనము బాడీ అనేది ఒళ్ళు అనేది బాగా ఉంచగలము అనేసి నేను అనుకుంటా, ఆరోగ్యంగా ఉంటాము అనేసి. ఇవన్నీ తినడం వల్ల నాకు కొంచెం బాగుంది కాబట్టి నేను మీకు కానీ చెప్తాను. మామూలుగా అందరూ తినేస్తాం చూడండి, అవి ఇవి తినేసి బయట ఫుడ్ తెచ్చుకొని తినే రోజు నా ఆరోగ్యం అయితే అస్సలు బాగుండదు. నేను అందుకు చాలా నాతో పాటు నా కుటుంబం కానీ నా చుట్టూ ఉండేవాళ్ళు కానీ బాగుండాలి అనేసి ఈ విధంగా అన్ని వంటలు చేసేసుకున్నాను. ఇట్లా మనం పిండి వేసుకొని తట్టి అయినా కాల్చవచ్చు. దీన్ని రొట్టె అంటారు. ఒక చేతిలో ఫోన్ ఉంది అని చెప్తే కదా, ఒక చేతిలో ఫోను ఒక చేతిలో ఇట్లా పిండి తడతా అంటే అదైతే నాతో కాలేదు. ఇంకా సర్లే మీకు చూపించేసేసి మరి నిదానంగా తడదామనేసి కర్రతోనూ తిక్కోవచ్చు. పిండి అనేది మాత్రం మెత్తగా పిండి కలుపుకోవద్దండి, గట్టిగా కలుపుకోవాలి. ఇది ఇంకా ఈ విధంగా ఒక చేతి పిండి ఇట్లా ఎత్తెత్తి పిండి వేసి తడితేనే రొట్టె అనేది బాగా సాగుతుంది. కానీ ఇంకొక చేతిలో ఫోన్ ఉండడం వల్ల నాకు రొట్టె ఇట్లా అంటే ఇంకా ఆ రంధ్రాలు అన్నీ పడతాయి. ఏమోలే వస్తుందేమో అని ట్రై చేస్తే వాటికి కొంచెము చీలే రొట్టి. ఇంకా సరేలే వద్దులే అనేసి మళ్ళీ ఫోన్ పక్కన పెట్టేసేసి ఇంకా మరి కొన్ని రొట్లు ఆయిల్ వేసి కాల్చినాను, కొన్ని చపాతీ ఆయిల్ వేసి కాల్స్తే చపాతీ అనుకుంటా నా దృష్టిలో. ఈ విధంగా కర్రతో కానీ ఈ విధంగా తిక్కోవచ్చు. ఆయిల్ లేకుండా ఇట్లా పిండితో చేస్తేనా రొట్టి అనుకోవచ్చు. ఇంకో ఈ విధంగా ఇట్లా అయ్యాలకే నాకు ఇట్లా బ్రేక్ అయితేనే నాకు అస్సలు నచ్చదు. సర్లే ఇంక మళ్ళీ చేద్దాంలే అనేసి ఇంకా ఆ రొట్టెలు కాల్చేసి స్టవ్ సిమ్లో పెట్టేసినాను. రొట్టి కానీ నేను త్వరగానే తడతాను పిండి వేసుకొని, కానీ అయితే నాకు ఈజీగానే వస్తాయి. ఎందుకంటే నాకు కొన్ని సంవత్సరాల నుంచి ఒక 12-13 సంవత్సరాల నుంచి అలవాటు ఈ రొట్టెలు తట్టడము చేయడము. అంతకుముందు అయితేనే నాకు చపాతి తిక్కేది కానీ రాదు. మా అమ్మ చపాతి తిక్కుతా అంటే సరిగ్గా తిక్కుకుంటే ఏళ్ళ మీద కానీ కొడతా అంటే నాకు బాగా గుర్తుంది. కానీ ఇప్పుడు నేను బాగా చేయగలను. చపాతి కొంచెం ఆయిల్ వేసినామంటే మెత్తగా తునుగుతుంది. లేదు ఆయిల్ వేయకుండా కాల్సినా కానీ అప్పుడు రొట్టె అవుతుంది కదా, అప్పుడు వచ్చేసేసి ఇరక్కోకుండా కానీ బాగుంటుంది. ఏ విధంగా అయినా చేసుకోవచ్చు, మనకు నచ్చిన విధంలో చేసుకొని మనము మంచి ఆహారము తీసుకొని మనతో పాటు మన కుటుంబంగానే ఆరోగ్యంగా మనం కాపాడుకునేది మన బాధ్యత. తండ్రి మనకు తెచ్చి పెడతాడు. మనం ఇంట్లో ఉండి మంచి ఆహారం చేసి పెట్టి మన పిల్లలను మన భర్తను చూసుకొని ఆరోగ్యంగా ఉన్నాం అందరము. ఈ విధంగా రొట్లు తయారైపోయినాయి. మనం మరొక వీడియోలో